ఏపీ ఆర్థిక పరిస్థితి మరీ గట్టిగా తయారైందా? గత 3 ఏళ్లుగా వర్స్ట్ సిచ్యువేషన్ వైపు పరుగులు పెడుతున్నట్టుగా ఉందా పరిస్థితి? క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ తగ్గిపోవటము, అప్పుల మీదే ఆధారపడుతున్న సిచ్యువేషన్ గురించి కాగ్ ఏం చెప్పిందో మీరు ఒకసారి చూడండి. స్క్రీన్ మీద చూస్తా ఉన్నారు కదా. రెవెన్యూ లోటు పెరిగిపోయిందట. అలాగే కమిటెడ్ ఎక్స్‌పెండిచర్ అంటే నికరంగా పెట్టి తీరాల్సిన ఖర్చులన్నీ చాలా బర్డెన్‌గా తయారవుతున్నాయట. తర్వాత నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ అన్నీ వీక్ అయిపోయినాయట. వీటితో పాటు క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అసలు చేయడానికే లేకుండా పోతా ఉంది పరిస్థితి అని కాగ్ డేటా చూస్తే అర్థమవుతోంది అని ఈ ఇంగ్లీష్ కథనం చెప్తా ఉంది. మనం చూడబోతేనేమో దేశంలో 25% ఇన్వెస్ట్మెంట్స్ మనకే వచ్చినాయని చెప్తున్నాము. 15 లక్షల కోట్లు 20 లక్షల కోట్లు ఏపీలో వచ్చి వాలిపోయినాయి. అసలు వరల్డ్ బ్యాంక్ కూడా మనల్ని అప్పడిగే పరిస్థితిలో ఉన్నాం మనము అని ప్రచారం చేస్తూ ఉన్నాము. తీరా చూడబోతే కాగ్ మాత్రం వాస్తవాలు ఇలా ఉన్నాయి అని మనకి చెప్తా ఉంది. అంటే ఇంట్లో ఈగల మూతలా ఉంటే బయట పల్లకి మూతలు ఎక్కువైపోయినాయి మనకి. ఎలా చూడాలి ఈ రిపోర్ట్ని?